హిందూ బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ రోజున తిలక్ బస్తీ యొక్క హిందూ సమ్మేళనానికి సంబంధించినటువంటి పోస్టర్ను రిలీజ్ చేసిన సందర్భంగా మనం అందరం కూడా ఇక్కడ ఏకత్రితమైనాం. హిందువుల అందరికీ కూడా ఈ బస్తీలో ఉన్న వాళ్ళకందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. 18వ తేదీకు సాయంకాలం ఇదే స్థలం లోపల మనం సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఆ సమ్మేళనానికి పురుషులు, స్త్రీలు, మాతలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మన యొక్క హిందువులు ఐక్యంగా ఉన్నారు అనే సందేశాన్ని అందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం తిలక్ బస్తీ హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ హిందూ సమ్మేళన సమితి వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, మన హిందువులందరికీ గడప లోపటే కులం, గడప దాటితే హిందువులం అనే నినాదంతో రాష్ట్రం మొత్తంలో దాదాపు 5,000 హిందూ సమ్మేళనాలు ఏర్పాటు చేయడానికి సంసిద్ధం జరిగింది. అందులో భాగంగా మనం ఈరోజు కాశీబుగ్గలోని తిలక్ బస్తీలో 18వ తేదీ శనివారం సాయంత్రం కాశీ విశ్వేశ్వరాలయం ముందు హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు మంచి పీఠాధిపతులు మరియు మంచి మహిళా వక్త మరియు మంచి సామాజికవేత్త యొక్క వారిని పిలిపించుకొని ఎంతో అంగరంగ వైభవంగా మనం ఇక్కడ కార్యక్రమం చేసుకుంటున్నాం. కాబట్టి కాశీబుగ్గలోని తిలక్ బస్తీలోని హిందూ బంధువులందరూ మరియు మహిళలు, పిల్లలు ఎంతో అంగరంగ వైభవంగా ఎంతో చక్కగా మనం మేడారం జాతరకు వెళ్తే ఏ విధంగానైతే అక్కడ ఒక పండుగ వాతావరణం చేసుకుంటామో, ఇక్కడికి వచ్చి మన హిందువులందరం ఒకే వైపుగా ఉన్నాము, మన శక్తిని చాటుకోవడానికి ఇది ఒక మంచి వేదిక. కాబట్టి మన తిలక్ బస్తీలో ఉన్న అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. ఈ హిందూ సమ్మేళనం అనే కార్యక్రమం గురించి మాకు పెద్దలు చెప్పినప్పుడు మేము ఇప్పటివరకు ఇంట్లో గుడిలో మాత్రమే సేవ చేశాము. కాకపోతే ఇట్లా కాకుండా అందరికీ హిందూ బంధువులందరికీ కూడా మన మతం గురించి చెప్పడం కానీ దాని గురించి తెలుసుకోవాలని కూడా మేము కూడా ఇంటింటి గడపకు వెళ్ళాలి అనుకుంటున్నాము. మేము రేపు జోగులాంబ క్షేత్రానికి వెళ్తున్నాం. వెళ్ళి అక్కడ కుంకుమ పూజ చేయించి, గాజులు కూడా పూజ చేయించి తీసుకొచ్చి 18వ తారీఖు రోజు ఎవరైతే ఇక్కడికి సమ్మేళనానికి వస్తున్నారో ప్రతి ఒక్కరికి అవి వాళ్ళందరికీ ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ సమ్మేళనాన్ని మా మహిళలమంతా కలిసి ఒక పెద్ద ఎత్తున తీసుకొని భారీ సభ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. జై శ్రీరామ్.